ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు కదా, ఈ అమ్మకు వందనం ఏదైతే ఉన్నాయి, ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, వీటన్నిటి పంగనామం పెట్టాడు, ఇంక ఇచ్చేది ఏం లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అవన్నీ ఏం లేదు. ఇప్పుడు అంతా కూడా నెల కూడా కాలేదు. నెంబర్ వన్గా అన్ని 7,000 ఇస్తారా, ఎదుకుండా తెచ్చిస్తారు, ఏం చేస్తారు అని ఎన్నెన్నో అన్నారు. అదేమంటే వాడు ఎవడో కొడాలి నాని కూడా అంట, నా ఎంట్రిక అన్నాడు. వాడు ఎంట్రిక ఇచ్చామా లేకపోతే ఏది ఇచ్చాము? నెంబర్ వన్గా ఇచ్చాం, అనుకున్న డేట్కి నెంబర్ వన్గా ఇచ్చేసాం. ఇంకేం కావాలా? నెంబర్ వన్గా ఇన్ అయింది అది. ఇంకా అన్నీ కూడా అదే విధంగా అవుద్ది. ఇప్పుడే ఒక నెలలోనే నెంబర్ వన్ చేసాం, ఇంకేం కావాలి? కరెక్టే సార్, నెలలోనే మీరు చెప్పిన అన్ని ఇచ్చారన్నారు, నెంబర్ వన్ చేశారు అంటున్నారు. ఈ నెల రోజులకి దాదాపు 10,000 కోట్ల పైన అప్పు తెచ్చారు చంద్రబాబు నాయుడు. ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇంకేమైతే రాష్ట్రం అదే జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్తేనేమో శ్రీలంక అయిపోయింది, నిన్నటిదా గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పు చెప్తే సింగపూర్ అయిందా అని అంటున్నారు. సింగపూర్ అయిద్దో ఏదైద్దో ఇవన్నీ అనవసరం. చేస్తున్నాడా, చేయటం లేదా, చెందుతుందా లేదా, వీడిచ్చే డబ్బులు తిరగమాత గింజలకు కూడా చాల. ఈ డెవలప్మెంట్ అనేది, ఉద్యోగాలు అనేది, రాజధాని అనేది, ఎంత డబ్బు తెచ్చాము, ఏ విధంగా పనులు మొదలైనవి, ఎట్లుంది అనేది జనాలు తెలుసుకుంటారు. అవన్నీ మీడియా చూసుకుంటుంది. దానికి ఏ పనులకు ఆ పనులు అయిపోతాయి. నిన్నగాక మొన్న అసెంబ్లీలోకి లోనకు రాకుండా గేట్ కాడ ఉండి వాడు కేకలేస్తున్నాడు. ఎవరినో దారిని పోయే వాళ్ళ చేత కేకలేపియాలి. వాడికి అంత అవసరమా? అంటే కేకలంటే ఒకటి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఉద్దేశపూర్వకంగా కొడుతున్నారు, చాలా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు వైసీపీ వాళ్ళని. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చి నిరసన తెలుపుతున్నాం అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ గోడ దాటే వ్యవహారాలు, పరదాలు కట్టుకొచ్చేసే వ్యవహారాలు. పబ్లిక్లో చూపిమను. ఎక్కడన్నా మేము ఏడన్నా దారుణంగా ఎక్కడన్నా ఏదైనా చేసి ఉంటే చూపించి పలానా రోజులు చేశారని చేయమను. దానికి నెంబర్ వన్ మా చింతరాతలపాడు మండలం. మరి నారా లోకేష్ పంచుకోటలాగా గెలిపించాము. కాదు సార్, నారా లోకేష్ రెడ్ బుక్ పేరు చెప్పి భయపెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. రెడ్ బుక్ పేరు చెప్పి భయపెడుతున్నారు. ఏమీ లేదు, అది అంతా బోటకాలు. నెంబర్ వన్